నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతోని బీఆర్ఎస్ ఫైర్ బ్రాండర్ చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సుశీలారెడ్డి గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు తెలుసుకుందాము. ముఖ్యంగా మహిళల దినోత్సవం కాబట్టి మహిళల గురించి అయితే చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అక్కడ నమస్తే, ముఖ్యంగా ఈరోజు మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. ఎలా చూస్తూ ఉన్నారు ఈరోజు సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగినాయంటే ఏం చెప్తారు? ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా సోదరుమణులందరికీ కూడా బీఆర్ఎస్ మా మహిళా విభాగం నుంచి మా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ముందుగా ఈరోజు అయితే అంటే ఇప్పటికీ మేము కొట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు ఒక మహిళా దినోత్సవం మాకు కూడా ఒక రోజు సపరేట్గా ఉంది కాబట్టి రోజు ఎదిరించేదే, రోజు అడిగేదే. ఈరోజు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఇవన్నీ అడగడం జరిగింది. ఇంతకుముందు కూడా మన గెస్ట్కి వచ్చిన కవితక్క గారు కూడా ఈరోజు మాట్లాడినారు, అదే అడుగుతున్నాము. ఎప్పుడు అడిగినా ఏది అడిగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 ఏళ్ళు మహిళలకు ఏదైతే వేసిండ్రో అవన్నీ తింటున్నా ఇస్తారు గుంజుకున్నాడు. మహిళలకు ఆశ పెట్టి మహిళల గ్యారంటీలను హామీలు ఇచ్చి వాటి మీద గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. ఏది 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. గ్యాస్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇవాళ 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నాడు, ₹1,00,000తో పాటుగా ఇయ్యలేదు. మరి ముసలమ్మలకు 4000 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. లాస్ట్కు బతుకమ్మ పండుగకు చీరలు కూడా కట్ చేసి జాకెట్ బట్ట కూడా ఇయ్యని నోసుకొని ప్రభుత్వం అయిపోయింది. ఈరోజు తెల్లారి లేస్తే మహిళలందరం కూడా ఈరోజు ఈ ఒక్కరోజు మాట్లాడుకున్నాడు కాదు, రోజు మాట్లాడుకునే బాధనే. ఈరోజు మహిళలు కూడా అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు ఇలా రేవంత్ మీద. ఇలా మహిళా దినోత్సవం నోడు మహిళల దినోత్సవం పెట్టిండట. అది ఎంత అంటే నిన్న నుంచి ఒక మినిమం 50-60 మంది ఫోన్లు చేసినారు తమ్ముడు. ఎట్లా అంటే ఇంతకుముందు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఒక 30,000 కట్టినరో అవి కొన్ని ఇయ్యక హామీ ఇచ్చిన తర్వాత కొన్ని తాలూపు షీలు కూడా ఇచ్చిండ్రు, కొన్ని పేపర్స్ కూడా ఇచ్చిండ్రు. అవి వాళ్ళు పోలేదు. అవి ఇప్పుడు మీకు కావాలంటే మీరు మహిళా దినోత్సవం ఖచ్చితంగా అటెండ్ కావాలి. లేకపోతే లోకల్ నాయకులు బెదిరిస్తున్నారట. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, అందులో పాపం మధ్యలో బ్యాలెన్స్డ్ కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధం లేకుండా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు. ఇట్లా చూడలేదు మా కార్యకర్తలకే ఇస్తాం అట్లా అంటే మా పార్టీలో ఇల్లు లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అట్లా ఇయ్యలే. ఎవరికైతే లేదో అది స్వచ్ఛందంగా అప్పుడు ఏర్పాటు చేసినాయి. మీరు ఈరోజు అటెండ్ అయితేనే మీకు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీకు అటెండ్ అయితేనే రేషన్ కార్డు ఇస్తాము, మీకు అటెండ్ అయితేనే పెన్షన్ వస్తుంది. రేపు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏ స్కీము ఏర్పడ్డా కూడా మహిళలకు అది మీరు ఈరోజు అటెండ్ కాకుండా రాసుకుంటాం పేరు. లోకల్ నాయకులది వెలుగు వాళ్ళతో డాక్టర్ వాళ్ళతో చెప్పిస్తున్నారట ఫోన్లు చేసి, మీకు కడిగేస్తాము, మీ పేరు గుర్తుంచుకొని కడిగేస్తామని బెదిరించి ఈరోజు ప్రతి ఒక్క మహిళను తీసుకొని ఇలా మీటింగ్ పెడుతున్నాడు. దౌర్భాగ్యపు రేవంత్ రెడ్డి. ఇలా మహిళల మీటింగ్ అని గ్రేట్గా చెప్పుకునే దౌర్భాగ్యం రేవంత్ రెడ్డి. ఒక బిచ్చ బతుకు ఈరోజు బెదిరించి ఆడపిల్లల్ని బెదిరించి ఇలా అక్కడ ప్రోగ్రాం పెడుతున్నాడు. ఇక్కడ చూసిండ్రు కదా, ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిండ్రు. ఇక్కడ మేము ఎవరిని పెడుతున్నామని చెప్పినాం అంతే. చిన్న మెసేజ్ పాస్ చేస్తే ఎంతమంది వచ్చిండ్రు. ఇలా తెలంగాణ భవన్ అంతా బెదిరించి పెడతా ఉన్నారని ఆరోపిస్తా ఉన్నారు. నిజం ఉన్నది. నాకు ఒక ఎంతమంది అంటే 100 మంది ఫోన్లు చేసిండ్రు. అక్క భవన్లో మీరు రేపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు కదా, లేకపోతే మీరు ఏడ జరుపుకుంటున్నారు, ఇంకా ఈసారి ఏడబెట్టలేదు అక్క, గిట్లా బెదిరిస్తున్నారు మమ్మల్ని, మేడం గిట్లా బెదిరిస్తున్నారు మమ్మల్ని, స్కీములు రావంటున్నారు, మాకు రకరకాలు అవుతున్నాయి, కాంగ్రెస్ నాయకులతో వేధింపులు అవుతున్నాయని ఏడుస్తున్నారు కదా. ఇది ఎంతవరకు మహిళల ప్రభుత్వం అని చెప్పుకొని మహిళలకు హామీలు గ్యారంటీలు ఇచ్చి మహిళల ఆశల మీద మన్ను పోసి ఇలా నువ్వు గద్దెనెక్కి ఇలా మహిళలను బెదిరించి మళ్ళీ మీటింగ్లు పెడుతున్నావు అంటే ఏంది? దాన్ని చూపెట్టుకోవడానికి మహిళలందరూ నాదిక్కున్నదని చూపెట్టుకోవడానిక? అందులో నీ మీటింగ్లో అటెండ్ అయిన మహిళలలో ఒక్కదానిలో నవ్వుముఖం ఉన్నదా? అందరినీ బెదిరించి తీసుకుపోయిన వాళ్ళు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల్ని కోటీశ్వరులు చేసే దిశగా తీసుకెళ్తా ఉన్నాం, దానికి నాందిగా ఈరోజు జరుగుతున్న ప్రోగ్రామ్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో ఇలా ఆరోపిస్తూ ఉన్నారు. ఎలా? ఇది ఆరోపించడం కాదు, పచ్చి నిజం. ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు 2 రోజులే వాళ్ళకి వేధులు స్టార్ట్ అయ్యి ఫోన్లు స్టార్ట్ అయ్యి 2 రోజులే అందరికి ఫోన్లు చేసి ఎవరైతే రారో వాళ్ళ పేర్లు రాసుకొని ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ స్కీమ్ కూడా మీకు రాకుండా చేస్తాం, వీళ్ళ మీకు అటెండ్ కాకుండా బెదిరించి బస్సులు పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టి కొంతమందికి పైసలు ఇచ్చి కొంతమందిని బెదిరించి తీసుకుపోయి ఇలా నింపిర్రాడ. ఇంకోటి మేడం, ఈ రాజకీయాలలో మీరు కూడా ఉన్నారు, చాలా రోజుల నుండి కొట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మహిళని ఒక ఓట్ బ్యాంకింగ్గానే చూస్తూ ఉన్నారు, మహిళకి పదవులు ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉన్నారు. ఒక మహిళ ఒక సీటు కోరిందని అంటే చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్న తరుణం కనబడుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? మహిళ అంటే ఏం చెప్తారు? మహిళలు అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూస్తున్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళలను నెత్తి మీద పెట్టుకున్నాడు, పూజించిండ్రు. ఎందుకంటే వాళ్ళకి ఇలా కేసీఆర్ కిట్టు
ఒక అమ్మాయి పెళ్లి అయితే ఫస్ట్ కళ్యాణ లక్ష్మి ఎవరు తీసుకొచ్చిండ్రు? కేసీఆర్ గారు తీసుకొచ్చారు. డెలివరీ అయితే చిన్న పిల్లలకు లేనోళ్ళు ఉంటారు, వాళ్ళ ఖర్చులకు కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళ కళ్యాణ గిఫ్ట్ లెక్క ఇచ్చి ఒక చంటి పాపలకి ఇచ్చి కూడా ఎవరు చేసిండ్రు? 200 నుంచి 2000 ఒకటేసారి పెన్షన్ ఎవరు చేసిండ్రు? ఇలా చదువుకున్న పేద పిల్లలకు, ఆడపిల్లలను కాకుండా డాక్టర్లు బయట పంపించిన పై చదువులకు కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళకు మహిళలకు బతుకమ్మ చీరలతో ఒక పుట్టినింటికి మేనమామ తండ్రులు ఎట్లా గిఫ్ట్ ఇస్తారో అట్లా చీరలు పెట్టి ప్రతి ఒక్క విషయంలో ఇవాళ ఆడపిల్లల గౌరవం దొరికిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరికింది. ఇవాళ వాళ్ళని బెదిరించి వాళ్ళకు హామీలు ఇస్తామని, గ్యారంటీలు ఇస్తామని ఆశ పెట్టి తీసుకొచ్చి ఇలా వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసి బెదిరించి ఇలా బెదిరిస్తున్న వాళ్ళ ఆశల మీద అడియాసలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కల్వకుంట్ల కవిత గారిని తెలంగాణ ఆడపడుచుల అగౌరవాన్ని చేపట్టిన తను ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ ఉంది. ఆడ సారా దుకాణం పెట్టింది, లిక్కర్ స్కామ్ చేసింది, తనే మహిళల గురించి మాట్లాడుతూ ఉంది. ఒక విడ్డూరంగా అనిపిస్తూ ఉంది అన్నట్టుగా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు? వాళ్ళకు సిగ్గుండాలి. ఒక సారా అనేది దాదా అనేది ఈయన అనేది కోర్టు చెప్పింది, క్లుప్తంగా చెప్పింది. మాట్లాడొద్దు, ఆ కేసు గురించి మాట్లాడొద్దు, అక్కడ ఏం నేరం చేసిందని ఎక్కడా చెప్పలే, ఏ పేజీలో చెప్పలే, కోర్టు చెప్పలే, లాయర్లు చెప్పలే, ఎక్కడ చెప్పలే. దాని గురించి మాట్లాడొద్దని కోర్టు పర్మిషన్ కూడా ఉన్నాక కూడా సిగ్గులు లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. మొదటి నుంచి కూడా కవితక్క గారు ఉద్యమంలో పాల్గొన్నది. ఉద్యమ కాలం నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కూడా, జాగృతి తరఫున కూడా మహిళల హక్కుల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొట్లాడుతూనే ఉన్నది. మహిళలకు 33% రిజర్వేషన్ కానీ, మహిళల హక్కుల గురించి కానీ, ఈరోజు బీసీల గురించి కానీ ఇవాళ ప్రతి ఒక్క విషయంలో కొట్లాడుతున్నది. కవితక్క గారి నుంచి అంటే అర్హత ఇవ్వాలని అంటున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటున్నా. ఇంకోటి, మహిళల పైన క్రైమ్ రేటు దాదాపుగా 6.2% పెరుగుతూ ఉంది. ప్రతి ఇయర్ కూడా పెరుగుకుంటూ వస్తుంది. ఈ ఇయర్ కూడా అలానే పెరుగుతూ ఉంది. అసలు ఎలా చూస్తారు? ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన నుంచి హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎన్ని మినిస్టర్లు అని చేస్తాడు? ముఖ్యమంత్రి పదవే సరిగా చేస్తలేడు, ఇంకా ఉన్న హోమ్ మినిస్టర్, ఆ మినిస్టర్, ఈ మినిస్టర్ అని ఏం చేస్తాడు? క్రైమ్ రేటు తెల్లారులేస్తే చాలా పెరిగింది. ఇక్కడ అసలు ఏంది అంటే రక్షణ లేకుండా పోయింది తెలంగాణలో. ఎందుకంటే ఎక్కడ ఏ పరిస్థితిని మీరు అనుండ్రి, ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు రక్షణ లేకుండా అయింది. కేసులు పెడుతుండ్రు. మొన్న మా మీద కూడా కేసులు అయినాయి. సోషల్ మీడియాలో పోస్టు పెడితే, వాట్సాప్లో పోస్టు పెడితే ప్రశ్నిస్తే కేసులు, ఆడపిల్లల మీద రేపులు, గురుకుల పాఠశాలలో విషం తిని చనిపోవడు, ఎక్కడ పడితే అక్కడనే క్రైమ్ రేటు, క్రైమ్. హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాడు కదా, హోమ్ మినిస్టర్ ఆయనే కదా, ఆయనకే తెలియాలి. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని నేను అనుకుంటున్నా. ఫైనల్గా తెలంగాణ మహిళా మంత్రులకి చెప్పాలి అని అంటే, రాష్ట్ర మహిళలుగా చెప్పాలంటే ఏం చెప్తారు? మహిళల తరపున మహిళా మంత్రులు ఇప్పటికైనా కొంచెం మహిళల తరపున మహిళలకు వచ్చే గ్యారంటీలు ఏవైతే హామీలు ఏవైతే మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రో అవి మహిళల తరపున అడుగుండ్రని సీతక్క గారికైనా, కొండ సురేఖకైనా, వాళ్ళ మంత్రులకు అందరికీ కూడా మా బీఆర్ఎస్ మహిళా విభాగం నుంచి కోరుకుంటున్నారు. జై తెలంగాణ.